తెలంగాణలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు చూసుకున్నట్లయితే ఏ డిపార్ట్మెంట్ లో చూసినా అవినీతి అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంది. అయితే ఈ అవినీతి చేసే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్లు గాని వీళ్ళంతా ఉంటారో వాళ్ళ టార్గెట్ ఒకటి, మినిమం 100 కోట్లు. ఇక ఇప్పుడు కూడా అలాంటి ఒక పెద్ద తిమింగలమే బయటపడింది. ఆయనని బాలు నాయక్ అలియాస్ బాలు మోహన్ నాయక్ అని కూడా ఆయన అంటారు. ఈయన రోడ్లు భవన శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ఆఫీసర్. అయితే ఈయన ఈ ఏసీబీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఈయన ఇంటిని సోదా చేయడం జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యుల ఇండ్లలో కూడా అంటే దాదాపు ఒక 11 ప్రాంతాల్లో కూడా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అనేది చేసిండ్రు, రైడ్స్ చేసిండ్రు. అక్కడ 100 కోట్ల వరకు కూడా ఆయన దాచుకున్న సొమ్ము ఏదైతే తెలంగాణ ప్రజల సొమ్ము, ఆ సొమ్ము అంతా కూడా బయటపడింది. ఇక మన తెలంగాణలో కొంతమంది జాతిరత్నాలు ఉంటారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికో లేదంటే ఇంకొకరి గురించి మాట్లాడడానికో తెలంగాణ ఆంధ్ర అనే ఒక ప్రాంతీయ భేదాన్ని తీసుకొస్తూ మాట్లాడే వాళ్ళు చాలా మందినే ఉంటారు. అంటే ఈ యొక్క ప్రాంతీయ ముసుగుతో ఫేమస్ అయిపోవాలని ఏదో ఒకటి ఐడెంటిటీ క్రైసిస్ కోసం ట్రై చేసే చాలా మంది జాతిరత్నాలే ఉన్నారు. ఆ జాతిరత్నాలంతా ఇప్పుడు ఈ తిమింగలం బయటపడిన తర్వాత ఎక్కడికి పోయినరు? తెలంగాణ 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 అభివృద్ధి, తెలంగాణకు ఆంధ్ర వాళ్ళు రావద్దు, తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు రాజకీయం చేయొద్దు, పార్టీలు పెట్టొద్దు, నువ్వు ఆంధ్రోడివి, తెలంగాణలో నీకేం పని అని ఈ రోజు మాట్లాడుతున్న కొంతమంది జాతి రత్నాలు ఇప్పుడు ఈ ఏదైతే ఈ తిమింగలం బయటపడిండు కదా, ఈయన విషయంలో ఎందుకు బయటకు పోయారు? పవన్ కళ్యాణ్ కోడి చెరువు, ఆయన సొంతంగా డబ్బులు పెట్టి కొన్న కోడి చెరువును అది కబ్జా చేసిండు పవన్ కళ్యాణ్ అంటూ అటు ఆంధ్రాకి పోయి మరి రాదాంతం చేసి అక్కడ కూడా పోయి మాట్లాడిండ్రు కదా. మరి ఇప్పుడు మన తెలంగాణలో ఇది జరిగింది, మన తెలంగాణలోనే మన తెలంగాణ వాసినే ఇది చేసింది. మరి ఈ రోజు ఎక్కడ పోయినరు? 100 కోట్ల సొమ్ము. ఇలా ప్రతి అధికారి కూడా ఏదైతే ఇటు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ చూసుకున్నా, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసుకున్నా, జిహెచ్ఎంసి చూసుకున్నా, ఎందులో చూసుకున్నా కూడా ఈ అధికారులు అంటే ఇంజనీరింగ్ చీఫ్లే 100 కోట్ల వరకు అవినీతి చేస్తారు. అంటే ఆయన పైన ఎంత చేస్తారు, ఆయన కిందున్నోళ్ళు ఎంత చేస్తారు? మినిమం ఇలాంటి వాళ్ళను 10-20 మంది అనుకుంటే ఇక్కడనే 2000 కోట్ల వరకు తెలంగాణ జాతి సంపదనంతా కూడా అడ్డంగా దోచుకుంటున్నారు. మరి వీళ్ళ గురించి మాట్లాడడానికి జాతిరత్నాలు, సోకాల్డ్ జర్నలిస్టులు, సోకాల్డ్ తెలంగాణ వాదులు వీళ్ళంతా ఎక్కడికి పోయినరు? ఈ రోజు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మహా అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణకి రావద్దు, పవన్ కళ్యాణ్ ఆంధ్ర వాడు, లేదంటే ఇంకోటి అని మాట్లాడుతుంటారు కదా. మెయిన్ గా నాగేశ్వర్ ఈయన ఎక్కడికి పోయిండు? మొన్నటి వరకు ఒక రాదంతం చేసి ఇప్పుడు తెలంగాణ వాసిని, నేను తెలంగాణ వాసిని అంటూ ఈ ప్రాంతీయతను ముందలకి వేసుకొని నేను మొత్తం దీన్ని ఒక ఎండ్ చేసేస్తా, దీనికి ముగింపు నేను ఇస్తా అని మాట్లాడిండు కదా. మరి ఈ రోజు నువ్వెక్కడ పోయినావయ్యా? నువ్వు ఈ రోజు దీని గురించి ఎందుకు మాట్లాడతలేవు? ఇటు జర్నలిస్ట్ రఘు గాని, పృథ్వీ గాని, ఇలా చాలా మందే ఉన్నారు తెలంగాణ గురించి, తెలంగాణ కోసం మాట్లాడే వాళ్ళు చాలా మందినే ఉన్నారు. మరి ఈ అవినీతి విషయంలో మీరు ఎక్కడికి పోయినరు? పవన్ కళ్యాణ్ 2 కోట్లు పెట్టి ఆ ఏదైతే కోడి చెరువు ఉందో ఆ కోడి చెరువును కొన్నాడు. ఆ కోడి చెరువు విషయంలో కబ్జా చేసిండు అనే ఒక కారణంతో కబ్జా చేసిండు అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి మరి ఇక్కడ మాట్లాడి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిండ్రు కదా. మరి ఈ రోజు ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏమైనాయి? ఇది తెలంగాణ సంపద కాదా? తెలంగాణ ప్రజల కోసం ఉన్న సంపద కాదా? తెలంగాణ ప్రజల నుంచి దోచుకున్న సంపద కాదా? మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.